తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాల్సింది పోయి పచ్చి నియంతలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మీనాక్షి తీరుపై హస్తం నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. హుందాగా పనిచేయాల్సింది పోయి పద్ధతి పాడు లేకుండా ప్రవర్తిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మీనాక్షి తీరుతో తెలంగాణ నేతలకు ఇబ్బందులు తప్పడం లేదా? మంత్రులు సైతం ఇన్ఛార్జి వ్యవహార శైలిని తప్పుపడుతున్నారా? పార్టీ విషయాల్లో కఠినంగా ఉండడం లేదా? చిన్న చిన్న విషయాల్లో జోక్యం చేసుకుంటూ చౌకబారు వ్యవహారాలు చేస్తున్నారా? తాము చేయాల్సిన పనుల్ని మేడం నిర్వహించడమేంటని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశ్నిస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వ్యవహార శైలిపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యవహార శైలిపై పార్టీ సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీనాక్షి మోనార్కులా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాను చెప్పిందే వేదం, అందరూ పాటించాల్సిందే అన్నట్టుగా ఈ నేత తీరు ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మీనాక్షితో పార్టీకి మంచి రోజులు వస్తాయని భావిస్తే బ్యాడ్ డేస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని బాధపడేవారు లేకపోలేదు. కష్టపడిన వారికి పదవులు దక్కుతాయని ఆశించిన నేతలకు నిరాశ ఎదురవుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇన్ఛార్జ్ చెప్పిన దానికి చేసేదానికి చాలా వ్యత్యాసం ఉందని హస్తనేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రకటనలకు చేతలకు పొంతన ఉండటం లేదని బయటికి అనకపోయినా లోలోపల తిట్టుకునే పరిస్థితి ఉంది. మీనాక్షి కంటే గతంలో పార్టీ బాధ్యతలు నిర్వహించిన ఇన్ఛార్జీలు బెటర్ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేత వచ్చిన కొత్తలో కాంగ్రెస్ శ్రేణులకు భరోసా కల్పించే పని చేశారు. పదవుల కోసం పైరవీలు చేయాల్సిన పని లేదని, కష్టపడిన వారిని గుర్తించి ఇస్తామని చెప్పిన విషయాన్ని హస్తం పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వారికే పదవులు వస్తాయని మీనాక్షి చెప్పడంతో పాత కాంగ్రెస్ నేతలంతా సంబరపడిపోయారు. కానీ టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకాల్లో పలువురు కొత్త నేతలకు అవకాశం ఇవ్వడంతో ఇన్ఛార్జి వ్యవహారం విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లోనూ ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో మీనాక్షి చెప్పేదానికి చేసేదానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోందనే మాట వినిపిస్తోంది. గాంధీ భవన్లో ఫ్లెక్సీలు పెట్టకూడదు, పోస్టర్లు వేయరాదని గతంలో మీనాక్షి నటరాజన్ తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిచ్చింది. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో గజమాలలు, పూలదండలు, పాలాభిషేకం చేయకూడదన్న ఇన్ఛార్జి ప్రకటన వివాదాస్పదమైంది. పార్టీ నేతలపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటే తప్పేంటని ప్రశ్నించేవారు లేకపోలేదు. కాంగ్రెస్ ఆఫీసులో ప్రభుత్వ విజయోత్సవాలపై ఆంక్షలు విధించడాన్ని పలువురు నేతలు తప్పుపట్టారు. రాజకీయాల్లో హంగు ఆర్భాటాలు తప్పనిసరి అని, అలాంటి వాటిని చెయ్యొద్దనటం తప్పుడు నిర్ణయం అవుతుందని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు సమర్థవంతంగా పనిచేయాలని, ముఖ్యంగా జిల్లా అధ్యక్షులకు సూపర్ పవర్స్ ఇస్తున్నామని మీనాక్షి గతంలో ప్రకటించారు. కానీ ఇటీవల పలు జిల్లాల కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలపై డీసీసీ అధ్యక్షులకు ఎలాంటి సంబంధం లేకుండా చేశారు. వాటిని పరిష్కరించే బాధ్యతను మీనాక్షి తలకెత్తుకోవటం డీసీసీ అధ్యక్షులతో పాటు జిల్లా మంత్రులకు ఏమాత్రం నచ్చటం లేదనే మాట వినిపిస్తోంది. తమ జిల్లాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం, మధ్య విభేదాల పరిష్కారం వంటి విషయాల్లో ఇన్ఛార్జి జోక్యం చేసుకుంటే తామేం చేయాలని డీసీసీ ప్రెసిడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై పలువురు మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ తరపున పార్టీ రాష్ట్ర బాధ్యతలు చూస్తున్న ఈ నేత చిన్న చిన్న విషయాలను పట్టించుకోకూడదని సూచిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లకుండా జూమ్ మీటింగ్లు, సమీక్షలకే పరిమితమైతే పార్టీకి ఇబ్బందులు తప్పవన్నది మంత్రుల మాట. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ నివేదికలను తెప్పించుకుని సమీక్షలు నిర్వహించడం కంటే క్షేత్రస్థాయిలోకి వెళితేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని సీనియర్ మంత్రులు సూచిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న నేత పార్టీని కమాండ్ చేయాల్సింది పోయి అసంతృప్తుల బుజ్జగింపుల నేతగా మారటం ఏంటనే ప్రశ్న వస్తోంది. ఇది తప్పుడు సంకేతాలను ఇస్తుందనేవారు లేకపోలేదు. మీనాక్షి హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయని, ఇది పార్టీకి నష్టమన్నది పలువురు నేతల మాట. ఉమ్మడి ఏపీలో ఇన్ఛార్జీలుగా పనిచేసిన గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ తరహాలో మీనాక్షి సైతం దూకుడుగా వ్యవహరించాలని హస్తం పార్టీ నేతలు సూచిస్తున్నారు. చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టొద్దని సలహా ఇస్తున్నారు. ఈ విషయాలను ఇన్ఛార్జి దృష్టికి తీసుకువెళ్లాలని పలువురు నేతలు సిద్ధమయ్యారని సమాచారం. ఇక మీనాక్షి ఇప్పటికైనా మారతారా లేదా తన స్టైల్లోనే వ్యవహరిస్తారో చూడాలి.